ఈ కాక్రోచ్ కార్యక్రమానికి అటెండ్ అయిన ఒక స్వయం ప్రకటిత మేధావి స్టేట్మెంట్. జై భారత్ మాతాకి అనే మాట నాకు మింగుడు పడలేదు. పొద్దున కాక్రోచ్ జనతా ధర్నాలో అలాగే ఎవరో జై శ్రీరామ్ అన్నారు, చిరాకేసింది. దేశమంటే మనుషులే అన్నాడు గురజాడ, బాగానే ఉంది కదా. దేశమంటే తల్లి అనే రూపం ఇవ్వడం సబబు కాదని నా అభిప్రాయం. అయితే భారత్ మాతాకి జై అన్న వెంటనే జై తెలంగాణ అనే నేదాలు కౌంటర్గా వినిపించిన మనసు తేలిపడింది. ఆంధ్ర వాడు అయినటువంటి వ్యక్తి ఇది బాగుంది. ఇక్కడ చివరికి ఫైనల్గా కాక్రోచ్ ఉద్యమం ఈ అసాంఘిక మేధావి సెక్షన్ చేతిలోకి చేరిపోయింది. నక్సలిజాన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, తీవ్రవాదాన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, అలాగే హింస తప్పులేదనేటటువంటి వాళ్ళు, కేవలం హిందువులు చేస్తేనే హింస అనేటటువంటి వాళ్ళు, ముస్లింల విషయంలోనూ క్రైస్తవుల విషయంలోనూ జరిగితే కనుక బాధితులు అని మాట్లాడేటటువంటి వాళ్ళు అందరూ ఈ మీటింగులకు అటెండ్ అవుతున్నారు. వాళ్ళు మేమే కాక్రోచ్లు అంటున్నారు. తద్వారా దీని శాంటిటీ కోల్పోతుంది. జనం కరువయ్యారు. సిద్ధాంతాలు కొత్తవి కాదు, పాత సిద్ధాంతాలని కొత్త రాద్ధాంతం కింద మారుస్తున్నటువంటి పరిస్థితి తప్పించి మరేం లేదు.